ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు నేను టాటా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ యొక్క కంప్లీట్ రివ్యూ చెప్తాను. ఈ కార్డ్ అయితే నేను లాస్ట్ 4 మంత్స్కి యూస్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో నేను చేసిన రీల్స్ అయితే చాలా వైరల్ అయ్యాయి. అండ్ ఈ కార్డ్ చాలా మంది అప్లై చేశారు. చాలా మందికి అయితే లైఫ్ టైం ఫ్రీగా కూడా వచ్చింది. కొంతమందికి అమౌంట్ కూడా పే చేసి తీసుకున్నారు. ఇన్ కేస్ మీకు సిబిల్ స్కోర్ లేకపోతే కనుక మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా సరే ఈ కార్డ్ అయితే మీరు తీసుకోవచ్చు. మినిమం ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ అయితే మీకు 15,000 అండ్ మీకు 7% యాన్యువల్ ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుతూ ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేయడం వల్ల మీకు సిబిల్ స్కోర్ పెరిగితే రిమైనింగ్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఈజీగా అప్రూవ్ అవుతాయి. సో మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ యూజ్ చేసి ఇప్పుడు అప్లై చేయండి. మీకు లైఫ్ టైం ఫ్రీగా రాకపోయినా 1 ఇయర్ యాన్యువల్ ఫీజు అయితే మీకు 1499 అయితే ఉంటుంది. మీ కార్డ్ అప్రూవ్ అయ్యి ఫస్ట్ ట్రాన్సాక్షన్ మీరు చేసినట్లయితే కనుక ఆ 1499 కూడా మీకు టాటా న్యూ కాయిన్స్ రూపంలో రివర్స్ అయితే యాడ్ అయిపోతాయి. మీకు ఎటువంటి జాయినింగ్ ఫీజు లేకుండా కార్డు కూడా ఫ్రీగా వస్తుంది. ఇప్పుడు ఈ కార్డ్ ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ విషయానికి వస్తే కనుక ఈ టాటా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఎవరికి యూజ్ అవుతుందంటే ఎక్కువగా ఎవరైతే షాపింగ్ చేస్తూ ఉన్నా లేదా యూపీఐ పేమెంట్స్ చేస్తూ ఉన్నా సరే వాళ్ళందరికీ ఈ క్రెడిట్ కార్డ్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ క్రెడిట్ కార్డ్ మనకి వీసా అండ్ రూపే నెట్వర్క్స్ తో వస్తుంది. సో మీరు యూపీఐ పేమెంట్స్ చేస్తాను ఎక్కువగా అంటే కనుక రూపే క్రెడిట్ కార్డ్ తీసుకోండి, లేకపోతే కనుక వీసా క్రెడిట్ కార్డ్ తీసుకోండి, అది మీ చాయిస్. అండ్ అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి టాటా న్యూలో ఎవరైతే షాపింగ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా 10% న్యూ కాయిన్స్ రూపంలో యాడ్ అవుతూ ఉంటాయి. టాటా పార్ట్నర్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ టాటా 1MG, బిగ్ బాస్కెట్, ఎయిర్ ఏషియా, క్రోమా అండ్ టైటాన్ ఇలాంటి టాటా పార్ట్నర్ బ్రాండ్స్ లో మీరు షాపింగ్ చేస్తే మీకు 5% న్యూ కాయిన్స్ అయితే యాడ్ అవుతాయి. మీరు ఆఫ్లైన్ లో చేసినా ఆన్లైన్ లో చేసినా సరే ఈ 5% అయితే మీకు యాడ్ అవుతుంది ఓన్లీ టాటా పార్ట్నర్ బ్రాండ్స్ లో. అంతేకాకుండా మీరు ఆఫ్లైన్ లో పిఓఎస్ మిషన్ ద్వారా ఈ కార్డ్ స్పెండ్ చేస్తే కనుక మీకు 1% క్యాష్ బ్యాక్ అయితే టాటా న్యూ కాయిన్స్ లో అయితే యాడ్ అవుతుంది. 1 టాటా న్యూ కాయిన్ 1 రూపీతో సమానం. సో మీరు టాటా న్యూ కాయిన్స్ అన్నింటినీ కూడా మళ్ళీ షాపింగ్ యూస్ చేసుకోవచ్చు లేదా బిల్ పేమెంట్స్ కోసమైనా యూస్ చేసుకోవచ్చు. ఇంతేకాకుండా మీకు ఎవరైతే యూపీఐ పేమెంట్స్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా 1.5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అప్ టు 500 రూపీస్. యూపీఐ పేమెంట్స్ మీరు టాటా న్యూ యాప్ యూస్ చేస్తే మీకు క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఈ కార్డ్ చార్జెస్ విషయానికి వస్తే కనుక చాలా మందికి ఇది లైఫ్ టైం ఫ్రీగా వస్తుంది. కొంతమందికి మాత్రం 1499 చూపిస్తుంది. 1499 ఉన్నా సరే మీరు కార్డ్ అయితే అప్లై చేయండి. మీకు ఫస్ట్ కార్డ్ అప్రూవ్ అయిన తర్వాత ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేస్తారు కదా, దాని తర్వాత మీకు ఆ 1499 కూడా రివర్స్ అయిపోతుంది టాటా న్యూ కాయిన్స్ రూపంలో. ఎవరికైతే ఎగ్జిస్టింగ్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఉందో వాళ్ళందరికీ కూడా ఈ కార్డ్ అప్రూవ్ అవుతుంది విత్ ఇన్ 5 minutesలో. సేమ్ లిమిట్ మీకు ఈ కార్డ్ షేర్ చేసుకుంటుంది, సేమ్ లిమిట్ అయితే వస్తుంది. అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే కనుక మనకి కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. మీ యొక్క పాన్ కార్డ్, మీ యొక్క నేమ్, మీ యొక్క ఏజ్ అండ్ డీటెయిల్స్ అన్ని కూడా అడుగుతుంది. అన్ని కూడా ఫిల్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ కార్డ్ ఎంత లిమిట్ తో అప్రూవ్ అయిందో కూడా చూపిస్తుంది. మీకు వీడియో కేవైసీ లింక్ అయితే వస్తుంది. జస్ట్ వీడియో కేవైసీ కంప్లీట్ చేసుకోండి, మీకు క్రెడిట్ కార్డ్ అయితే అప్రూవ్ అయిపోతుంది. కొంతమందికి వీడియో కేవైసీ అవ్వట్లేదు, మైక్రోఫోన్ యాక్సెస్ అవ్వట్లేదు అంటున్నారు. బై మిస్టేక్ మీ బ్రౌజర్ డిఫాల్ట్ అయి ఉంటుంది. సో లింక్ కాపీ చేసుకొని మీరు క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేసి ట్రై చేయండి, డెఫినెట్గా వర్క్ అవుతుంది. మీకు సిబిల్ లేకుండా అప్రూవ్ అవ్వకపోతే కనుక మీకు ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్ చూపిస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి. ఈ కార్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే కనుక మనకి ఏజ్ వచ్చి 21 మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. అండ్ అలాగే మీరు సాలరీడ్ అయితే కనుక 15,000 మినిమం సాలరీ ఉండాలి. ఇన్ కేస్ మీరు బిజినెస్ చేస్తూ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే కనుక మీరు ఐటీఆర్ రిటర్న్స్ చూపించాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఎవరైతే ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ ఈ కార్డ్ చాలా బాగా యూజ్ అవుతుంది. పర్సనల్గా నాకైతే చాలా బాగా యూజ్ అయింది. ఈ కార్డ్ ద్వారా మనకి 8 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ అండ్ అలాగే 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ అయితే ఉన్నాయి. ప్రెజెంట్ మనకి ఇన్ని ఎక్కువ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ అయితే ఏ కార్డ్ ఇవ్వట్లేదు. 8 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్, అది కూడా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఇస్తున్నారు వీళ్ళు. అదొక గొప్ప విషయం అని చెప్పాలి. ఎందుకంటే మనకి రిమైనింగ్ ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ కానీ ఇవన్నీ కూడా మీకు 3 monthsలో 50,000 లిమిట్ యూజ్ చేస్తేనే మీకు ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది వరకు అయితే మనకి ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ అనేవి చేపల మార్కెట్లో ఉండేవి, అందరికీ ఫ్రీగా ఇచ్చేసి. సో అందువల్ల ఇప్పుడైతే మనకి ఇలా 3 monthsకి 2 monthsకి లిమిట్ అయితే పెడుతూ ఉన్నారు. బట్ ఈ టాటా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డులో అలాంటి లిమిట్స్ అయితే ఏమీ లేవు. మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. 8 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ పర్ యానం. సో మీరు వెళ్ళకపోతే కనుక మీ ఫ్రెండ్స్ కన్నా సరే డ్రీమ్ ఫోక్స్ వెబ్సైట్ ద్వారా మీరు కార్డ్ యాడ్ చేసుకొని క్యూఆర్ కోడ్ ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ టాటా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మీకు 3 ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతున్నాయి. ఎయిర్ యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్ కింద మీకు 1 crore కవర్ అవుతుంది. అండ్ అలాగే ఎమర్జెన్సీ హాస్పిటలైజేషన్ కింద మీకు 15 lakhs కవర్ అవుతుంది. లాస్ట్ కార్డ్ లయబిలిటీ కింద మీకు 9 lakhs రూపీస్ అయితే కవర్ అవుతుంది. మీకు కాన్స్ విషయానికి వస్తే కనుక మినిమం 3 lakh అయితే స్పెండ్ చేయాలి. మనకి యాన్యువల్ ఫీజు ఉండకూడదంటే ఎవరికైతే యాన్యువల్ ఫీజు ఉందో వాళ్ళకి మాత్రమే, లైఫ్ టైం ఫ్రీ ఉన్న వాళ్ళకి ఇటువంటి ప్రాబ్లం లేదు. అండ్ అలాగే మీకు ఈ టాటా న్యూ కాయిన్స్ అనేవి 90 days తర్వాత ఎక్స్పైర్ అయిపోతాయి. ఫైనల్ గా ఒక్క మొక్కలో చెప్పాలంటే ఈ క్రెడిట్ కార్డ్ నేను తీసుకోమని చెప్తాను ఖచ్చితంగా. ఇన్ కేస్ మీకు డైరెక్ట్ గా అప్రూవ్ అవ్వకపోయినా సరే ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్ అయినా తీసుకోండి. మీ అమౌంట్ మీకే ఉంటే ప్లస్ మీకు 7% యాన్యువల్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కదా. ఈ క్రెడిట్ కార్డ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, వెంటనే అప్లై చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. నేను వాడే క్రెడిట్ కార్డ్ రివ్యూ
రివ్యూస్ అన్ని కూడా మీకు షేర్ చేస్తాను. అండ్ అలాగే మీకు ఏ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే బెనిఫిట్ ఉంటుందో కూడా చెప్తాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు కావాలంటే కనుక కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.